తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలోని కొవ్వూరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ మహమ్మద్ ఫసీఉల్లా బేగ్ ఆధ్వర్యంలో కొవ్వూరు టౌన్ అధ్యక్షులు బచ్చు బుచ్చిబాబు పర్యవేక్షణలో ప్రజాస్వామ్య సంరక్షణ రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమం నిర్వహించారు. కొవ్వూరు టౌన్ స్థానిక విజయ విహార్ సెంటర్లో ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద నుండి ఆర్టీసీ బస్టాండ్ వరకు ఉన్న అంబేద్కర్ విగ్రహం వరకు పాదయాత్ర చేస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి, మాజీ డీసీసీ అధ్యక్షులు మహమ్మద్ రఫీ ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరయ్యారు. జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు శాఖ పుల్లారావు, కొవ్వూరు మండల అధ్యక్షులు సుంకర కృష్ణారావు, కాపవరం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, చాగల్లు మండల అధ్యక్షులు మఠా సుబ్బారావు, తాళపూడి మండల అధ్యక్షులు కొడమచిలి చంద్రశేఖర్, ముఖ్య నాయకులు, నిడదవోలు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మేడవరపు భద్రంతొర, కొవ్వూరు పట్టణ ఉప అధ్యక్షులు కానూరు సత్యబాబు, చాగలు మహిళా అధ్యక్షులు లక్ష్మీరెడ్డి, బులిస్వామి, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, తాళపూడి మండల కాంగ్రెస్ నాయకులు, కొవ్వూరు నియోజకవర్గం నుండి అన్ని గ్రామాల నుండి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ యొక్క ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయినటువంటి నేను టీకే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో మరి రఫీ గారు, అలాగే పసీ గారు, అలాగే సిటీ ప్రెసిడెంట్ బుచ్చిబాబు గారు, అలాగే ఇక్కడ మండల అధ్యక్షులు అందరూ వారి యొక్క ఆధ్వర్యంలో ఈ కొవ్వూరు పట్టణంలో మనం ఇక్కడ ఏఐసిసి వారు మొన్న అహ్మదాబాద్ లో జరిగినటువంటి ఎన్నికల్లో ఒక తీర్మానాలు బుల్లెట్ పాయింట్ లాగా 7 తీర్మానాలు చేసి ఆ తీర్మానాలు అన్నింటినీ కూడా ప్రతి ఇంటికి కూడా తీసుకెళ్లాలని చెప్పి ఒక ఆదేశం ఉండడం జరిగింది. ఆ ఏఐసిసి వారి యొక్క ఆదేశాల ప్రకారం శర్మిలారెడ్డి గారు, పిసిసి అధ్యక్షుడు వైఎస్ శర్మిలారెడ్డి గారి యొక్క డైరెక్షన్ లో ఈ కొవ్వూరు నియోజకవర్గంలో ఈ రోజు మన సీనియర్ నాయకులు, మరి కాంగ్రెస్ కి గురు వృద్ధులు పెద్దలైనటువంటి రఫీ గారి యొక్క నాయకత్వంలో ఈ కొవ్వూరు పట్టణంలో ఇంటింటికి కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఈ పాంప్లెట్లన్నీ కూడా ఇంటింటికి తీసుకెళ్ళడం జరిగింది. ఇవాళ మన భారతదేశంలో ఈ బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని కంప్లీట్ గా తూట్లు పడిచింది. ఏంటంటే ఇవాళ అమిత్ షా గారు పార్లమెంట్ లో అంబేద్కర్ గారు అవమానించాడు. ఇంతకంటే వరస్ట్ ఎక్కడా ఉండదు. అలాగే ఏదైతే అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ఉందో ఆ రాజ్యాంగాన్ని తొంగలో తొక్కి వాళ్ళు హిందూ రాజ్యాంగం అని చెప్పి కొత్తగా రాజ్యాంగం చేయాలని చెప్పి ఒక కుటుంబమైన ప్రయత్నం జరుగుతుంది. ఆ ప్రయత్నాన్ని అడ్డుకోవాలని చెప్పి భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని చెప్పి ఈ ప్రజాస్వామ్య సామాజిక న్యాయం అలాగే ప్రజాస్వామ్య పరిరక్షణ అని చెప్పి ఈ పాంప్లెట్లు ప్రింట్ చేయించి ఇంటింటికి పంచడం జరుగుతుంది. ఈ పాయింట్లో ముఖ్యమైన విషయాలు ఏంటంటే భారతదేశం కనిపించదగిన విషయం ఏంటంటే శ్రామికులు, కార్మికులు ఒక రక్షణ ఈ భారతదేశంలో కరువైపోయింది. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఒక్క సంస్థ కూడా గవర్నమెంట్ ఆర్గనైజేషన్ లో స్టార్ట్ చేయలేదు. అన్ని ప్రైవేట్ పరం చేస్తాడు. అంటే రిజర్వేషన్ పూర్తిగా కోల్పోతున్నారు. ఎవరికి కూడా సరైన ఫెసిలిటీస్ కానీ ఉండట్లేదు. వన్స్ ప్రైవేట్ అయితే అన్ని కూడా నష్టపోయే ప్రభావం ఉంది. అలాగే అన్ని మత విశ్వాసాలకి గౌరవం. ఈ భారతదేశంలో అన్ని మతాలనే అన్ని కులాలనే సమానంగా గౌరవించే పార్టీ ఏదైనా ఉందంటే ఒక కాంగ్రెస్. ఇవాళ బీజేపీ పార్టీ క్రిస్టియన్స్ కానీ ముస్లింస్ కానీ వీళ్ళందరినీ కూడా భారతదేశాల నుంచి తరిమేయాలని చెప్పి కుటుంబ ప్రయత్నం చేస్తుంది. దాన్ని అడ్డుకోవడం ఒక పాయింట్. అలాగే మహిళలు, భారతదేశంలో మహిళలు 50% ఉన్నారు. కానీ ఇవాళ మహిళలకి 33% ఇవ్వడానికి కూడా ఎవరు సాహసించట్లేదు. మరి రాహుల్ గాంధీ గారు చాలా క్లియర్ గా చెప్పాడు, మా ప్రభుత్వం అధికారంలో వస్తే మేము మహిళలకు 50% రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు. అదొక పాయింట్. అలాగే అన్నదాత, ఇవాళ అన్నదాతల కోసం చెప్పి పంజాబ్ లో సంవత్సరం స్ట్రైక్ చేయడం జరిగింది. మరి మినిమం వాళ్ళకి ఏంటంటే గిట్టుబాటు ధర ఇస్తా ఉన్నారు, కానీ ఇవాళ వరకు ఇవ్వట్లేదు. మరి రైతులకి న్యాయం చేస్తామని చెప్పి ఒక పాయింట్. అలాగే కుంగిపోతున్నటువంటి ఆర్థిక వ్యవస్థ, ఇవాళ జగన్ గారు 10 లక్షలు 12 లక్షల కోట్లు అప్పు చేస్తాడని చెప్పి జగన్ గారు గొగ్గోలు పెట్టారు. ఇవాళ నరేంద్ర మోడీ గారు 327 లక్షల కోట్ల రూపాయలు
భారతదేశానికి అప్పు తెచ్చాడు. ఎప్పుడు తెచ్చకపోతే మన భారతదేశాన్ని రేపు విదేశాలు వచ్చి ఆక్రమించుకునే పరిస్థితి కూడా ఉంది. అలాగే విదేశాంగ విధానం ఇవాళ మన చుట్టుపక్కల అందరు కూడా తగ్గు, పాకిస్తాన్తో తగ్గు, చైనాతో తగ్గు, బంగ్లాదేశ్ తగ్గు, ఇవన్నీ కూడా దేశాలు మనకి ఎవరికి కూడా మనకి సపోర్ట్ ఇచ్చే దేశాలు చుట్టుపక్కల ఎక్కడ కూడా మొన్నటి వరకు ట్రంప్ అసలు ఏదుంటే నా ట్రంప్ చేశాను. అది భారతీయ విద్యార్థులు అందరూ రెత్తి మీద చేయించాడు ట్రంప్ గారు. ఇలాగా నరేంద్ర మోడీ గారు బేడీలతో పంపించడం జరిగింది. ఇవాళ నరేంద్ర మోడీ గారు విదేశాలకు వెళ్ళటం, అక్కడ కాంట్రాక్టులు అయ్యి మాట్లాడటం, ఆదాని గారికి అంటగట్టడం. భారతదేశంలో ఉన్నటువంటి అన్నిటికీ కూడా గవర్నమెంట్ ఎన్ని తీసుకెళ్లి ఆదానికి ముఖేష్ అంబానీకి కూడా అంటగడతాడు. ఇవాళ ఆదాని ముఖేష్ అంబానీ ఇద్దరు కూడా నరేంద్ర మోడీకి బినామీలు. వాళ్ళు అడ్డు పెట్టుకుని ఇవాళ భారతదేశాన్ని దోచేస్తున్నాడు. ఎందుకంటే మనకు తెలుసు, చిన్నప్పుడు చదువుకున్నాం, ఎందుకంటే మేకపిల్లలు మేపుకునేడు కుర్రాడు కదా, 3 సార్లు పిలుస్తాడు, ఊర్లో అందరూ వస్తారు, 4సారి పిలిస్తే ఎవరు రారు, పూలు వస్తుంది, కుర్రగాని తినద్దు. అలాగే ఈ నరేంద్ర మోడీని కూడా దేశ ప్రజలందరికీ అర్థమైపోయింది. 3 సార్లు ప్రధాని అయ్యాడు, 4వసారి ఇటు పరిస్థితులు అయితే ప్రధాని అవడం, రాహుల్ గాంధీ గ్యారెంటీగా ప్రధాని అవుతాడని చెప్పి మేమందరం కూడా భావిస్తున్నాం. ఆ ఉద్దేశంతో ఇంటింటికి కాంగ్రెస్ అని చెప్పి కరపత్రాలు పంచిపెట్టడం జరిగింది. అలాగే మన రాష్ట్రంలో ఇంతవరకు కూడా ఎవరు కూడా మహిళా ముఖ్యమంత్రి కాలేదు. ఇందిరాగాంధీ మహిళా ప్రధానమంత్రి అయ్యారు. ఆవిడ ఉక్కు మనిషి పేరు తెచ్చుకున్నారు. ఇందిరమ్మ రాజ్యం అని చెప్పి మన భారతదేశానికి ఇందిరమ్మ రాజ్యం తీసుకురావడం జరిగింది. మీరు రాజ్యాన్ని పెట్టే సర్మిలాగా ఒక్కసారి అవకాశం ఉండమ్మా, ఆవిడ కూడా ఇందిరమ్మ రాజ్యంలాగా మన రాష్ట్రానికి ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తుందని చెప్పి ఇంటింటికి వెళ్ళి మేము ప్రచారం చేయడం జరిగింది. ఈ ప్రచారంలో పాల్గొన్నటువంటి మరి టౌన్ ప్రెసిడెంట్లు కానీ, మండల ప్రెసిడెంట్లు కానీ, అలా నిర్ణయించారు భద్రందర్ గారు టౌన్ ప్రెసిడెంట్, వీళ్ళందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, మన కర్తవ్యం ఏంటంటే రాహుల్ గాంధీని కేంద్రంలో ప్రధానమంత్రి, షర్మిలమ్మనే రాష్ట్రంలో ముఖ్యమంత్రి చేయాలి. అదే ఉద్దేశంతో పోరాటం చేయడం జరుగుతుంది.